నా ప్రియ సోదరి సహోదర, మన ప్రభువునే లోకము కంటే ఆఖరికి మన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి. మన కోసం ప్రాణం పెట్టిన ఆ ప్రభువుని సంపూర్ణ ప్రేమకు పాత్రుడు, ఆయనే ప్రేమిద్దాం. ఎవరైనాను ప్రభువును ప్రేమించుకుంటే వాడు శపించబడిన గాక అని 1 కొరింథీ రాసిన పత్రిక 16:22 చూస్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి వారందరికీ కృప కలుగును గాక అని ఎఫెసీ రాసిన పత్రిక 6:24 చూడగలం. నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న పేతురుతో నా గొర్రెలు మేపుమని ప్రభు చెప్పాడు. ప్రభువును ప్రేమించేవారు గొర్రెలు వంటి ఆయన బిడ్డలు వాక్యము ద్వారా మేపుతాడు. ఆయన సంఘాన్ని కాస్తాడు. ప్రభు సంఘక్షేమాభివృద్ధి కోరుతున్నాడు. పేతురుతో ఆయనను నా నిమిత్తం సిలువ వేయబడతావని చెప్పి నన్ను వెంబడించి అన్నాడు. ప్రభువును మనం వెంబడించాలి. ఆయన వెంబడించడానికి ఎంత త్యాగమైనా చేయాలి. మన కోసం ప్రాణమే పెట్టిన ప్రభు కోసం మనం ఎంత త్యాగమైనా చేయాలి. మన కోసం ప్రాణం పెట్టిన ప్రభు కోసం మనం ఎంత త్యాగం చేసిన న్యాయమే. మన మరణం కూడా దేవుని మహిమపరిచేదిగా ఉండాలి. నన్ను వెంబడించు అని ఆయన పేతురుతో చెప్తే పేతురు ఆయనని వెంబడించడానికి బదులుగా వెనక్కి తిరిగి తన వెంట వస్తున్న యోహానును చూసి, ప్రభా, ఇతని సంగతి ఏమోగునని ఆయనతో అన్నాడు. అందుకు ఆయన, నేనొచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించు అన్నాడు. మీరు కూడా చాలాసార్లు ఇతరులతో పోల్చుకుంటూ నా కష్టం వచ్చింది, రోగం వచ్చింది, మరి వారికి రాలేదంటూ అనుకుంటూ ఉంటారు. ఎవరి విషయంలో దేవుని చిత్తం ఎలాగుండునో దానిని ఆయన నెరవేరుస్తాడు. మీ కర్తవ్యం ఎంతసేపు ఇతరులతో పోల్చుకోకుండా ఆయనను వెంబడించడమే. ఆయనను ప్రేమించి త్యాగ మనసుతో ఆయన వెంబడించడానికి ప్రభు మీ అందరికీ సహాయము చేయునుగాక. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరుగాక. ఆమేన్.